పురుషుల ఆరోగ్యంపై కొత్త ప్రమాద గంటిగా మోగుతోందా? మన శరీరంలో కీలకమైన వై క్రోమోజోమ్ నిశ్శబ్దంగా మాయమవుతోందా? వయసు పెరిగే కొద్దీ ఇది సహజమే అనుకున్న మార్పు ఇప్పుడు ప్రాణాంతక హెచ్చరికగా మారిందా? గుండె జబ్బులు, క్యాన్సర్, అల్జీమర్స్ ఈ ప్రాణాంతక వ్యాధుల వెనుక ఒకే జన్యు కారణం ఉందా? పురుషుల తక్కువ ఆయుర్దాయానికి ఇదే అసలు కారణమా? ఇప్పటి వరకు చిన్న విషయం అనుకున్న వై క్రోమోజోమ్ లోపం ఇప్పుడు వైద్య ప్రపంచాన్ని ఎందుకు కలవరపెడుతోంది? పురుషుల ఆరోగ్యానికి నిశ్శబ్ద ముప్పుగా మారుతున్న ఈ జన్యు మార్పు ఏమిటి? షాకింగ్ నిజాలు ఇప్పుడు చూద్దాం. పురుషుల ఆరోగ్యంపై ప్రపంచవ్యాప్తంగా కొత్త ఆందోళన మొదలైంది. వయసు పెరుగుతున్న కొద్దీ పురుషుల శరీరంలో కీలక పాత్ర పోషించే వై క్రోమోజోమ్ క్రమంగా క్షీణిస్తోందన్న తాజా పరిశోధనలు శాస్త్రవేత్తలను కలవరపెడుతున్నాయి. ఇప్పటి వరకు ఇది సహజ వృద్ధాప్య ప్రక్రియలో భాగమని భావించినప్పటికీ ఇప్పుడు ఈ మార్పు తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో ముడిపడి ఉందని కొత్త అధ్యయనాలు చెప్తున్నాయి. ముఖ్యంగా గుండె జబ్బులు, క్యాన్సర్, అల్జీమర్స్ వంటి వ్యాధులతో పాటు తక్కువ ఆయుర్దాయానికి కూడా ఇది కారణమవుతుందన్న విషయాలు బయటపడడం ఆందోళన కలిగిస్తోంది. పరిశోధకుల వివరణ ప్రకారం వయసు పెరిగే కొద్దీ పురుషుల్లో లాస్ ఆఫ్ వై క్రోమోజోమ్ అనే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. 60 ఏళ్ల వయసులో సుమారు 40% పురుషుల్లో ఈ లోపం ఉంటే 90 ఏళ్లకు చేరేసరికి అది 50% పైగా పెరుగుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ధూమపానం, కాలుష్యం, రసాయనాల ప్రభావం వంటి జీవనశైలి అంశాలు ఈ ప్రమాదాన్ని మరింత పెంచుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా వై క్రోమోజోమ్ కోల్పోయిన కణాలు వేగంగా విభజించబడడం వల్ల శరీరంలో ట్యూమర్లు ఏర్పడే అవకాశాలు కూడా పెరిగిపోతున్నాయి. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఆధారాలు ఈ సమస్య తీవ్రతను మరింత స్పష్టంగా చూపిస్తున్నాయి. గుండె జబ్బులు, హార్ట్ అటాక్ ప్రమాదం, అల్జీమర్స్ వంటి నర సంబంధ వ్యాధులు, కొన్ని రకాల క్యాన్సర్లతో ఈ లోపానికి బలమైన సంబంధం ఉందని పరిశోధనలు సూచిస్తున్నాయి. రక్త కణాల్లో వై లేకపోవడం వల్ల గుండె కండరాలు బలహీనపడే అవకాశం ఉందని, దీంతో గుండెపోటు ప్రమాదం పెరుగుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అలాగే అల్జీమర్స్ బాధితుల్లో ఈ లోపం సాధారణంగా కనిపించే స్థాయి కంటే అనేక రెట్లు ఎక్కువగా ఉండడం వైద్య వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇదే కాకుండా కిడ్నీ వ్యాధులు, వైరల్ ఇన్ఫెక్షన్లు, ముఖ్యంగా మహమ్మారుల సమయంలో పురుషుల్లో ఎక్కువ మరణాల రేటుకు కూడా ఇది ఒక కారణం కావచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. జంతువులపై చేసిన ప్రయోగాల్లో కూడా వై క్రోమోజోమ్ లేని రక్త కణాలు గుండె వైఫల్యాన్ని వేగవంతం చేసినట్లు గుర్తించారు. ఇది కేవలం జన్యుపరమైన మార్పు మాత్రమే కాకుండా మొత్తం శరీర వ్యవస్థలపై ప్రభావం చూపే అంశమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. సాధారణంగా మన శరీరంలో 23 జతల క్రోమోజోములు ఉంటాయి. అందులో ఒక జత లైంగిక క్రోమోజోములు. స్త్రీలలో 2 ఎక్స్లు ఉంటే పురుషుల్లో ఒక ఎక్స్, ఒక వై క్రోమోజోమ్ ఉంటుంది. గతంలో వై క్రోమోజోమ్ పాత్రను కేవలం పురుష లక్షణాల అభివృద్ధి, స్పెర్మ్ ఉత్పత్తి వరకు మాత్రమే పరిమితం చేశారు. కానీ తాజా పరిశోధనలు దీని ప్రాధాన్యత మరింత విస్తృతమని చెబుతున్నాయి. ఇందులో ఉన్న కొన్ని జన్యువులు క్యాన్సర్ను అడ్డుకునే గుణం కలిగి ఉండడం, రోగ నిరోధక వ్యవస్థపై ప్రభావం చూపడం వంటి అంశాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. వై క్రోమోజోమ్ ఎందుకు క్షీణిస్తుందనే ప్రశ్నకు కూడా శాస్త్రవేత్తలు సమాధానాలు వెతుకుతున్నారు. కణ విభజన సమయంలో జరిగే సూక్ష్మ జన్యుపరమైన పొరపాట్లు, వయసుతో వచ్చే డిఎన్ఏ దెబ్బతినడం, జీవనశైలి కారణాలు అన్నీ కలిసి ఈ లోపానికి దారితీస్తున్నాయని భావిస్తున్నారు. ఒకప్పుడు చిన్న విషయం అనుకున్న ఈ జన్యు మార్పు ఇప్పుడు పురుషుల సమగ్ర ఆరోగ్యానికి హెచ్చరికగా మారింది. భవిష్యత్తులో ముందస్తు పరీక్షల ద్వారా వై క్రోమోజోమ్ లోపాన్ని గుర్తిస్తే గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను ముందుగానే నివారించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా చూస్తే వై క్రోమోజోమ్ కేవలం పురుషత్వానికి ప్రతీక కాదు, అది పురుషుల ఆరోగ్యానికి రక్షణ కవచం కూడా కావచ్చన్న కొత్త అవగాహన వైద్య రంగంలో పెద్ద చర్చకు దారితీస్తోంది.
Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.